దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. ఆమె శ్రద్ధాభక్తుల్లో ఎక్కడ కూడా రాజీ పడని స్త్రీ. స్తోత్రం కలుగును గాక. నిర్జీవమైన శవాన్ని చేతిలో పెట్టుకొని ఏ గదినైతే దైవజనుని కొరకు సిద్ధపరిచి ఇచ్చిందో ఆ గదిలోనికి వెళ్ళి దైవజనుని మంచం మీద ఆ శవాన్ని పెట్టి ఈమె బయలుదేరింది ఎక్కడికో తెలుసా? దైవజనుని దగ్గరికి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ యాత్రకే నేను పెట్టిన పేరు ఏంటంటే షూనేమీరాలు ప్రార్థనా యాత్ర. చెప్పండి, యాత్ర ఎందుకు వెళ్తుందో దైవజన్ దగ్గరికి? అర్థించడానికి, అడగడానికి, ప్రార్థించడానికి, ఆయన దగ్గర విషయం చెప్పుకోవడానికి. ఏ యాత్ర ఇది? ప్రార్థనా యాత్ర. అనండి ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఈమె ప్రార్థనా యాత్రలో ఫలించిందా లేదా అని ఆలోచన చేస్తే చివరికి ఆ ప్రార్థనా యాత్ర ఫలించింది. ఆమె కోరుకున్నది ఆమె సంపాదించుకుంది. నిర్జీవమైన శవాన్ని సజీవంగా తిరిగి పట్టుకెళ్ళింది. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన ప్రార్థనా యాత్ర ఫలభరితంగా ఉండాలంటే ఏం కావాలి మన జీవితంలో? ఆమె జీవితంలో ఆమె ప్రార్థనా యాత్ర ఫలభరితంగా ఉండడానికి ఆమె ఏ కార్యాలు చేసింది, మనం ఏ కార్యాలు చేయాలో కొన్ని మాటలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. మొదటిది, ప్రార్థనా యాత్ర ఒక మంచి కార్యమని గమనించింది. చెప్పండి, ప్రార్థనా యాత్ర ఒక మంచి కార్యమని గమనించింది. చెప్పండి ఒకసారి గట్టిగా ఈ మాట. చూద్దాం ఒకసారి 4వ అధ్యాయం 23వ వచనం. నేను చెప్తాను వినండి. భర్త కబురు పెట్టిందయ్యా, ఒకసారి అర్జెంటుగా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి, ఒక గాడిదని పనుడిని పంపించు అని కబురు పెట్టింది. ఇంతకీ భర్తకి విషయం చెప్పిందా? చెప్పండి, చెప్పలేదు. భర్తకేం విషయం చెప్పకుండా ఒక గాడిదని పనివాని పంపించంటే భర్త గారి రియాక్షన్ ఏంటి? చదవండి ఇప్పుడు ఆ మాట. అందరూ చదవాలి. అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగగా ఆమె అంటుంది, నేను పోవుట మంచిది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏమో ఎందుకు వెళ్తావు ఇప్పుడు? ఎందుకు దైవజనుడు అంటున్నావు అస్తమాను? దైవజనుడి దగ్గర ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ అమావాస్య కాదు, వాళ్ళ విశ్రాంతి దినం కాదు, ఇప్పుడు వెళ్ళాల్సిన టైం కాదు, ఈరోజు ప్రార్థనే ఉండదు, ఎందుకు వెళ్తానంటున్నావు? అయ్యా యజమానుడా, దయచేసి అలా మాట్లాడొద్దయ్యా, నేను పోవుట మంచిది. నువ్వు ప్రార్థనకి వెళ్తానన్నప్పుడు మీ ఆయన గారు అడ్డెట్టారు అనుకోండి, ఏమంటారు మీరు? వెళ్ళవయ్యా చెప్పావు కానీ, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను అంటారు కొంతమంది. అలాగ అనకూడదు. ప్రార్థనని మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే, ప్రార్థన అనేది మన జీవితానికి ఒక మంచి కార్యం. అనండి మాట. నేను పోవుట. భర్త గారిని చక్కగా చెప్పండి, అయ్యా వాళ్ళ శుక్రవారం ప్రార్థన ఉంది, మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను ప్రార్థనకి వెళ్తాను, ఎందుకంటే నేను ప్రార్థనకి వెళ్ళటం మన కుటుంబానికి మంచిది. ఆమేన్. మన ఉద్యోగానికి మంచిది, మన వ్యాపారానికి మంచిది, మన జీవితాలకు మంచిది. మీరు కూడా చెప్పండి, అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను కదా, నేను ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాను కదా, నేను వ్యాపారానికి వెళ్తున్నాను కదా, నువ్వు ఖాళీగా ఉండొద్దమ్మా, మందిరానికి వెళ్ళు, కాసేపు ప్రార్థించే. ఎందుకో తెలుసా? ప్రార్థించుట మనకు మంచిది. ఈమె ప్రార్థన యాత్రలో మొదట గుర్తించింది ఏంటంటే, ప్రార్థన అనేది ఒక మంచి కార్యమని గుర్తించింది. స్తోత్రం కలుగును గాక. మీరందరూ గుర్తించాల్సిన మొదటి మాట ఏంటంటే, ప్రార్థనకు మించిన మంచి కార్యం మరొకటి లేదు, అన్నిటికన్నా ప్రార్థన మిన్న అని రాశాడు భక్తుడు పాట. కనుక
ప్రార్థన మిన్నయైనది. శ్రమలో, కష్టములో, ఇరుకులో, ఇబ్బందులో ఎవరి దగ్గరికి వెళ్ళిన సమస్యకు పరిష్కారం రాదు. కానీ ప్రభు దగ్గరికి వెళితే, ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయనకు మొర్ర పెడితే, ఆయనకు విజ్ఞాపన చేస్తే, ఆయన దగ్గర ఇగో తల వంచి ప్రార్థన చేస్తే, ఇదిగో గోజాడితే, మొర్ర పెడితే, నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరమిస్తాను, గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. కనుక ప్రార్థన ఎన్నటికీ మరచిపోకూడదు. హల్లెలూయా. మొదటిది ప్రార్థన మంచి కార్యం అనండి. రెండవది, ఈమె ప్రార్థన యాత్రలో ఆసక్తి కనపడింది. చెప్పండి, ఈమె ప్రార్థన యాత్రలో ఆసక్తి. ఎక్కడ ఆసక్తి? 24వ వచనం, గాడిదకు గంత కట్టించి, అందరూ గట్టిగా చదవండి, గట్టిగా చదవండి. గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మళముగా తోలవద్దనెను. గాడిద ఎక్కిందండి. గాడిద ఎక్కి డ్రైవర్తో చెప్తుందంటే, రే 150 వెళ్ళాలి మనం. ఏమెక్కింది ఈవిడ? గట్టిగా చెప్పండి. గాడిద ఎంత స్పీడ్ వెళ్తుందండి? అదేమన్నా గుర్రమా, రథమా? చాలా స్లోగా వెళ్తుంది కదా గాడిద. గాడిద మీదకి ప్రయాణం చేసి స్పీడ్కి వెళ్ళంటే ఆడేం చేస్తాడు? ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆమెలో ఉన్న ఆసక్తి. మనం వెళుతున్నది సామాన్యమైన స్థలము కాదు. మనం వెళుతున్నది సామాన్యమైన వ్యక్తి దగ్గరికి కాదు. ఎలా వెళ్ళాలి? స్పీడ్గా అనండి. చెప్పండి, మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? గట్టిగా. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? యేసే కన్నా ముందు వచ్చేయాలి. స్తోత్రం కలుగును గాక. జక్కయ్య యేసు కంటే ముందు పరిగెత్తాడు కనుక జక్క ఇంట్లో యేసే కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి. యేసే కన్నా ముందు పరిగెత్తుకు రావాలి ప్రభు మందిరానికి. చెప్పబడిన సమయానికన్నా పావు గంట ముందు వచ్చి ప్రార్థించే అనుభవం నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేస్తుంది. హల్లెలూయా. అది నీలో ఉన్న తీవ్రతను చూపిస్తుంది, నీలో ఉన్న ఆసక్తిని చూపిస్తుంది. అరే, నేను వెళ్ళేది సామాన్యమైన స్థలానికి కాదు. భక్తుడు దావీదు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో పలికినప్పుడు నేను సంతోషించాను. ఆయన మందిర ఆవరణము చూడవలన నా ప్రాణము, శరీరం ఆనందముతో కేకలు వేస్తున్నాయి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆ తీవ్రత ఉందమ్మా. శ్రద్ధాభక్తులు అనండి. శ్రద్ధాభక్తుల్లో ఒక భాగం ఏంటంటే మందిరానికి పరిగెత్తడం అనండి. శ్రద్ధాభక్తుల్లో ఒక భాగం ఏంటి? 8:30 కంటే 8:15కి రావటం. పక్కన వాళ్ళకి చెప్పండి ఒకసారి. ఆసక్తి ఉండాలి, తీవ్రత ఉండాలి, పరుగులు పెట్టే అనుభవం ఉండాలి. అది శ్రద్ధాభక్తుల్లో ఒక భాగం. ఈమె కొడుకు చనిపోయిన శవాన్ని ఇంట్లో పెట్టేసి, గదిలో పెట్టేసి, మంచం మీద పెట్టి తలుపేసి కరిమేలులో ఉన్న దైవజనుని దగ్గర పరుగులు పెట్టింది. ఆమె ఆసక్తి చూడండి. అరే, గాడిద స్లోగా వెళ్ళొద్దురా, స్పీడ్గా తోలరా. వెళ్తున్నది సామాన్యమైన స్థలం కాదు, వెళుతున్నది సామాన్యమైన వ్యక్తి దగ్గరికి కాదు. మనం స్పీడ్గా వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, ఏమని గుర్తించింది? ప్రార్థన ఒక మంచి కార్యమని గుర్తించింది. 2, ఆసక్తిని చూపించింది. ఆమె ప్రార్థనా యాత్రలో ఏం కనపడింది? ఆసక్తి కనపడింది. 3, ఆమె ప్రార్థనా యాత్ర కర్మేలునకు చేరింది. చెప్పండి, ఆమె ప్రార్థనా యాత్ర కర్మేలు అంటే దైవజనుడున్న స్థలం. చెప్పండి, దైవజనుడున్న అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి. ఏ దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుందో ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె చెప్పండి. ఏ దేవుని కాళ్ళు పట్టుకోవాలనుకుందో ఆ దేవుని కాళ్ళు పట్టుకుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఏమంటున్నానంటే అక్కడ ఆ స్థాయికి చేరే వరకు మన ప్రార్థన నుండి వెనక్కి తిరగకూడదు. అమ్మో, ఇంత దూరం, ఆ సగం దూరం అయిపోచేసాం, చాలా ఇంకా సగం దూరం ఉంది, ఎందుకు వచ్చిందిలే, వెనక్కి వెళ్ళిపోదాం అని అనుకోలేదు. ఆమె దూరాన్ని చూడలేదండి. నేను చెప్తున్న మాట ఏంటి తెలుసు? ఎలాగైనా సరే దైవజనుడి దగ్గరికి నేను వెళ్ళాలి. నీ ప్రార్థన కూడా అలాగే ఉండాలి. 40 రోజులు క్రమం తప్పనంతే. ఎలాగైనా 40 రోజుల్లోపు నేను ప్రభు పాదాలు పట్టుకొని ఆయన దగ్గర నుండి జవాబు పొందే వరకు నేను బయటికి రాను. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఇక 5వ మాటకు వస్తే, ఆమె ప్రార్థనా యాత్రలో మనుషులతో ముచ్చట్లు లేవు అనండి. మనుషులతో ముచ్చట్లు లేవు. దైవజనుడు చూశాడు, గెహజీని పిలిచాడు. ఇదిగో ఆ షునేమీరాలు, మన చాలా భక్తి కనపరిచిన ఆమె పరుగులు పెట్టుకుంటా వస్తుంది ఏదో కంగారులో. ఆమె భర్త, ఆమె బిడ్డ అందరూ సుఖంగా ఉన్నారా లేదు కనుక్కుండ్రా.
అని పంపించాడు. ఆమె దగ్గరకు రాకముందే పనుడు ఎదురెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడ కూడా నేను ఏమంటున్నానంటే, శ్రద్ధాభక్తులు కలిగిన వారు శోధనలో మీరు రాకముందే దేవుడు మీకు ఎదురొచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ప్రార్థన ఇంకా చేరక ముందే దేవుడు తన దూతలను పంపించేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇదే మనం తెలుసుకోవాల్సిన మాట. మనము దేవుణ్ణి రప్పించాలా, లేకపోతే మనం దేవుణ్ణి బ్రతిమలాడాలా? చెప్పండి. ఆ భక్తి కూడా ఉంది బైబిల్లో. అదే శ్రద్ధాభక్తి అనండి మాట. దేవుని యందు శ్రద్ధాభక్తులు కనపరిస్తే నీవు రాకముందు దేవుడే నీకు ఎదురొచ్చి సమాధానం ఇస్తాడు. నీవు రాకముందే దేవుడు తన దూతలను పంపిస్తాడు. నీ అక్కరతలన్నీ దేవుడు తెలుసుకుంటాడు. స్తోత్రం. అమ్మ, అందరూ సుఖంగా ఉన్నారా అని అడిగాడంట వచ్చి. ఆమె ఏం చెప్పింది చూడండి, 26వ వచనం. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవు నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపాను. అందుకు ఆమె ఒక విచిత్రమైన మాట ఏమందట? గట్టిగా చెప్పండి. సుఖంగా ఉందా? ఏముంది ఇంట్లో? డెడ్ బాడీ, దుఃఖం, వేదన, కలవరం. కానీ వీడి ఆన్సర్ ఏంటి? ఎందుకు చెప్పింది అలాగా? అబద్ధం ఆడాలని కాదు. ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే, ఇతనితో చెప్తాను నాకేమన్నా జవాబు వస్తుందా, ఇతనితో చెప్తాను నా బిడ్డను బ్రతికిస్తాడా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను? నా బిడ్డను బ్రతికించే దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. ఆమె ఆ దేవుణ్ణి చేరే వరకు మధ్యలో ఎంతమంది అడ్డొచ్చి నేను ఎవరితో మాట్లాడను. కొంతమంది గుడికి వస్తే కబుర్లు అట్టాకే వస్తారు. పొద్దున్నే ఫోన్ చేస్తారు 7:30కే. 5వ లైన్లో 2వ కుర్చీలో కూర్చుంటాను, 3వ కుర్చీలో నీకు బైబిల్ ఎడతాను, నువ్వు వచ్చేయి. 3వ కుర్చీలో ఆయన వచ్చేస్తాడు. ఆయన అక్కడికి వెళ్ళాడు, ఈయన అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఇక్కడ ప్రసంగం జరుగుతూ ఉంటుంది, ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉంటారు, సంభాషణలు చేస్తూ ఉంటారు. పనికిరాని చెత్త చెదారం అంతా పట్టుకొస్తారు. వాళ్ళు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. రావటమే ఇంకా చెడ్డ. ఎందుకు? ఆడు వెండో పక్కనోడిని దుష్టుడు అనమాట. ఇలా ప్రార్థనలో మాట్లాడుకునే వాళ్ళందరికీ పెట్టాల్సిన పేరు అది దుష్టులు అనండి మాట. పక్కనోడు చెప్పండి, ప్రార్థనలో మాట్లాడితే దుష్టుడు అని చెప్పండి పక్కనోడు. కొంచెం గట్టిగా చెప్పండి, చెయ్యిచ్చి చెప్పండి. ప్రార్థనలో మాట్లాడితే దుష్టులతో సమానము అనండి ఒకసారి. పక్కనోడికి చెయ్యిచ్చి చెప్పండి అన్నమాట. దుష్టులు దుష్ట కార్యాలు చేస్తారు. దేవుని వాక్యం చెప్తే మాట్లాడుకుంటావా? కబుర్లు వస్తాయా? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు స్ట్రైట్గా నీ మాట దేవునికి వినపడే వరకు నీ కాన్సన్ట్రేషన్ ప్రక్కకు తిప్పడానికి వీల్లేదో. నా విన్నపం అయ్యగారితో చెప్పాలనుకున్నాను, నా విన్నపం దేవునితో చెప్పాలనుకున్నాను. నా సమస్య దేవుడే పరిష్కరిస్తాడు. ఇదిగో ఈ గెహజీ వచ్చి నన్ను అడిగాడు, కానీ గెహజీ నాకే బహుమానం ఇవ్వలేదు. దైవజనుడు నోటి మాట నాకు బహుమానం ఇచ్చింది. ఆ కుమారుడు చనిపోతే బ్రతికించగలిగింది కూడా ఈయనే కనుక ఆయన దగ్గరికి వెళ్ళే వరకు నేను మధ్యలో ఎవరొడ్డొచ్చినని ఎవరికి ఏమి గెహజీ కాదు, ఇంటికాడ భర్తకు చెప్పలేదు, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. స్ట్రైట్గా దైవజనుని దగ్గరికి వచ్చింది. స్తోత్రం చెప్పండి. మన ప్రార్థన ప్రభు దగ్గరకు చేరే వరకు మధ్యలో ఎవరితోనూ మాట్లాడడానికి లేదు. ఆమేన్ చెప్పండి. స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను కదా, ఇలాంటి వాళ్ళు ఎవరుంటే మారిపోవాలి. మీ ఆశీర్వాదానికి మీరే ఆటంకాలుగా తెచ్చేసుకుంటున్నారు కొన్నిసార్లు. కొంతమంది ప్రార్థనకు వస్తారు, గేట్ల దగ్గర నుంచి మాట్లాడుకుంటారు, చర్చిలోకి రారు. గేట్ల దగ్గర బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ గేటు దగ్గర చెట్టు కిందో అక్కడో ఇక్కడో నుంచుని సైకిల్ దగ్గర ఎక్కనవడాడు. అర్థమవుతుందా? లోపలికి వచ్చినప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, నా భక్తిని ఇంకా ఎలా పెంచుకుని నేను దేవునికి దగ్గర అయిపోగలను, నా కుటుంబ సమస్యలు దేవుడు ఎలా పరిష్కరించాలో, నా జీవితం ఎలా ఉంటే దేవుడు నాకు జవాబిస్తాడో, ఆత్మీయ స్థితిలోనికి నేను రావాలన్న తపన తీవ్రత మనలో పుట్టాలి. అంత దీక్షగా ప్రభుని ఆరాధించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ముచ్చట్లు లేవు, యేసయ్య పాదాల మీద పడాలి. మా చిన్నప్పుడు ఒక పాట ఉండేది, చక్కటి పాట, పాత పాట. పాదమొక్కటి చాలును ఈ భూమిలో, వద్దు మరేదియు నాకు నీ పాదమొక్కటి చాలును.
పాదము చేరిన వారికి దయతో ప్రసాదముని చెడి యేసునదాని పాదమొక్కటే చాలును. స్తోత్రం, హల్లెలూయా. నిజమే, ఆయన పాదాలు ఒక్కటే మనకు శరణ్యంగా పెట్టుకుని ఆయన పాదాల మీద పడి అనుభవాన్ని సంపాదించుకోగలిగితే, ఏ మనుషుల పాదాలు కాకుండా, ఎవరి కాళ్ళు కాకుండా, మనుషుల దగ్గర కాకుండా దేవుని పాదాల మీద పడేవాడు జవాబులే వేరుగా ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇక 7వదిగా ఆమె ప్రార్థన యాత్రలో పట్టుదల ఉన్నది. ఆమె ప్రార్థన యాత్రలో ఏముంది? పట్టుదల. 30వ వచనం చదువుదాం. దైవజనుడి దగ్గరికి వచ్చింది, కాళ్ళు పట్టుకుంది. దైవజనుడు అన్నాడు, ఇదిగో గెహజీని పంపిస్తాను, తీసుకెళ్ళి ప్రార్థన చేస్తాడన్నాడు. కానీ ఆమె ఏమంటుందో చూడండి 30వ వచనంలో. ఆ మాట విని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గెహజీ గారిని తీసుకెళ్ళమ్మా ప్రార్థన చేస్తాడంటే, అమ్మబ్బా నాకు అలాంటి ఏమొద్దండి, యెహోవా జీవంతోడు మీ జీవంతోడు మీరు వస్తేనే కానీ నేను మిమ్మల్ని వదలను. స్తోత్రం చెప్పండి. మీరు రావాల్సిందంతే. నేను ఎవరి కోసం వచ్చాను ఎంత దూరం? గెహజీ కోసమా? కాదు కాదు కాదు, మీకోసం వచ్చా. మీరు వస్తేనే అద్భుతం జరుగుతుంది, మీరు రావాల్సిందే. పట్టు పట్టింది ఆమె. పట్టుకు దైవజనుడు ఇంటికి వచ్చాడు, ప్రార్థించాడు. చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతికించబడ్డాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక ఈరోజు కనుక నీవు అలాంటి పట్టుదల నీకు ఉండగలిగితే, యాకోబుకు రాత్రంతా పట్టుబట్టాడు నిశ్చయముగా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనీయను. ఈ 40 దినాలు ఇలాంటి పట్టుదల ఉండాలండి. ప్రభువా 40 దినాలు అయిపోయినా, 80 దినాలు అయిపోయినా, 120 దినాలు అయిపోయినా నా పట్టుదల నేను వదలను ప్రభువా. నువ్వు నా ఇంటికి రావాల్సిందే, నన్ను దీవించాల్సిందే, నన్ను ఆశీర్వదించాల్సిందే, నాకు ఈ పరిస్థితి రావాల్సిందే, నా కుటుంబంలో విడుదల కలగాల్సిందే. నువ్వు వచ్చే వరకు, నువ్వు చేసే వరకు నిన్ను వదలనని ఎవరు పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో, దేవుడు అలాంటి పట్టుదల కలిగిన వారింటికి తప్పక వచ్చేస్తాడు. హల్లెలూయా. మనం ఎలాగంటే సింపుల్గా అడిగేయాలి, అయిపోవాలి. ఫ్రెండ్ పిలిచినట్టు పిలిచేస్తాం, ప్రభు నాయన ఒకసారి రానైనా వచ్చి ఒకసారి చూడనైనా ఈ సంగతి ఏంటి, ఏసునామం నడుచున్నాం తండ్రి. అబ్బా ఎంత సిల్లీగా, ఎంత సింపుల్గా అయిపోవాలో పనులు మనకి కదా, చాలా సింపుల్గా అయిపోవాలి. ఎమ్మెల్యే గారితో పని ఉంటే పని అయ్యే వరకు తిరగాలి. దేవుడి దగ్గర మాత్రం ప్రభు చూడనైనా నువ్వు చేసి, మేము తిరుగుతూ ఉంటాం. నేను నిన్ను పోనీయను అనండి మాట కొంచెం గట్టిగానండి. నేను నిన్ను పోనీయను అనండి. పట్టుదల. ఆమేన్ అనండి. పట్టుదల. ఈ రోజు నుండి నా కార్యము ముగిసే వరకు నేను పట్టుదల విడవకుండా ప్రార్థిస్తాను. దేవుని పాదాలు పట్టుకుంటాను. ఆయన నా ఇంటికి వచ్చే వరకు నేను విడువను. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పట్టుదల కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ఉండగలిగితే అద్భుతాలే అద్భుతాలండి. వీటికి ఉండదు పట్టుదల. భార్యాభర్తలకి గొడవ అయితే అన్నం తినను అని మొరాయించుకుని కూర్చుందా అమ్మగారు? 3 రోజులైనా తిందో, 4 రోజులైనా తిందో, 5 రోజులైనా తిందో. మగవాళ్ళకి కొంచెం వెసులుబాటు ఉంటుంది, బళ్ళు ఉంటాయి, బయటికి వెళ్తాంగా. అలా వెళ్ళి చక్కగా ఒక రౌండ్ వేసేసి తినేసి మళ్ళీ ఏం తిన్నట్టు, నువ్వు తినకపోతే నేనెందుకు తింటాను, నేను తిన్ను అని చక్కగా కొంచెం మాత్రమే, కొంచెం కొంచెమే అన్ని కొంచెం కొంచెం పుచ్చుకొని భార్య కోసం ఉపవాసం ఉంటారు మగవాళ్ళు. ఆ తినటం మానేసేది ఏదో ప్రభు దగ్గర తినటం మానేసి ఉపవాసం ఉండగలిగితే, ఆ పట్టుదల నీకు వస్తే ఘనమైన కార్యాలు చూడగలుగుతా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆఖరి మాట, ఆమె ప్రార్థన యాత్రలో నిర్జీవమైన దానిని సజీవముగా మార్చుకుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. 37వ వచనం, 4వ అధ్యాయం 37వ వచనం. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకుని పోయెను. చచ్చిపోయిన వాడిని పడుకోబెట్టింది, బ్రతికున్న వాడిని తీసుకెళ్ళింది. చప్పట కొట్టి ప్రభువుని స్తుతించండి ఒకసారి.
ఈ ఉదయకాలం నిర్జీవమైన ఏ సమస్యతో నువ్వు ఇక్కడ కూర్చున్నా, నిర్జీవమైన ఏ సమస్యతో లైవ్లో ఈ మాటలు వింటున్నా, నీ జీవితంలో సాధ్యమైన దాన్ని ఏ కార్యాన్ని పెట్టుకొని ఇదిగో నీ జీవితంలో ఎదురు చూస్తున్నా, పాదాల మీద పడు, పట్టుదల వదలొద్దు. ప్రభు పాదాలు పట్టుకొని వస్తేనే కానీ నిన్ను పోనివ్వనను పట్టుకో. ఆమె జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమేన్. ఏం సంపాదించుకోవాలి అనండి? శ్రద్ధాభక్తులు అనండి, కొంచెం గట్టిగా అనండి. ఏం చేయాలి దానికోసం? ఏం చేయాలి? ప్రార్థన చేయొద్దు, సమర్పణ తీసుకోవాలి. ఏం చేయాలి? ప్రభువా, ఈ రోజు నుండి నేను ఇలాగే బ్రతుకుతాను, ప్రభువా నన్ను అలా మార్చు, అలా మార్చు అంటాం కాదు, మనం మారాలి, మనం మారాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి, మనము మారాలి. చెట్టును పట్టుకుని గట్టిగా ప్రభువా వదిలించిన ఆయన అని ప్రార్థన చేయకూడదు. ఏం చేయాలి? మనం వదిలేయాలి. స్తోత్రం. కొన్నిటిని మనమే వదిలేయాలి. దేవుడు వచ్చి విడిపించడం కాదు, కొన్ని విషయాలు మనమే వదిలేయాలి. కొన్ని విషయాల్లో మనమే దేవునికి దగ్గర అవ్వాలి. స్తోత్రం చెప్పండి. అలాంటి సమర్పణ తీసుకోవాల్సిన బాధ్యత మనది. ఈరోజు చెప్పండి, ప్రభువా ఆ గనురాలుకున్న మంచి మనసును ఈ రోజు నుండి నేను కూడా కలిగి ఉంటాను. ఆమె ప్రార్థనా యాత్రలో పొందుకున్న అనుభవాలు నేను కూడా నా జీవితంలో పొందుకుంటాను. అలాంటి మనసుతో నేను ముందుకు వెళ్తాను అని ప్రార్థించగలిగితే ప్రభు ఆమె జీవితంలో చేసిన కార్యాలు మన జీవితంలో కూడా జరిగిస్తాడు. కళ్ళు మూసుకుని కుడి చేయి పైకెత్తి, ప్రభు ఇప్పటి వరకు మనతో మాట్లాడారు కదా, ఇప్పుడు మనం ప్రభుతో మాట్లాడాల్సిన సమయం. మౌనంగా ఉండాల్సిన సమయం కాదు, నోరు తెరిచి నీ జీవముతోడు యెహోవా జీవముతోడు నిన్ను వదలను అని ఆమె ఏ రీతిగా పట్టుదల పట్టిందో ఒక్క మాట చెప్పండి. నేను కూడా నిన్ను వదలను ప్రభువా, నీతోనే జీవిస్తాను తండ్రి, నీతోనే జీవిస్తాను ప్రభువా. శ్రమలో నిన్ను మర్చిపోయే దేవుడు కాదమ్మా ఆయన, కష్టంలో నిన్ను మర్చిపోయి నిన్ను ప్రక్కన పెట్టే దేవుడు కాదు, నీ ఇరుకులో ఇబ్బందులో నిన్ను ప్రక్కన పెట్టే దేవుడు కాదు. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఇంకా కొంచెం స్వరం తెరవండి, అందరూ మాట్లాడండి, మౌనంగా ఉండొద్దమ్మా. భక్తి శ్రద్ధల విషయంలో నేను ఫెయిల్ అయిపోయానయ్యా, నన్ను క్షమించండి. శ్రద్ధ కలిగిన భక్తి జీవితం విషయంలో నేను ఫెయిల్ అయిపోయాను, నన్ను క్షమించండి ప్రభువా, నన్ను క్షమించండి యేసయ్యా. ఈ రోజు నుండి నా శ్రద్ధ నేను పెంచుకుంటాను, నా భక్తిలో నీవు చూచి మెచ్చుకొనదగిన భక్తిని నేను చేస్తానయ్యా, నన్ను ఆశీర్వదించు ప్రభు అని అడగండి. నన్ను ఆశీర్వదించు నాయన. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం కన్నీటితో ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయము. చెప్పండి స్వరమెత్తి, ప్రభువా. ఆ మాట చెప్పండి, మరలా చెప్పండి. ఆ శునేమీరాలు ప్రార్థన యాత్ర మాకు నేర్పించండి అయ్యా. ఓ యేసయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. చెప్పాలి, ప్రభువా ప్రార్థన నేర్పి. అవే స్వరమెత్తి
నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన లేనిది పరాజయం. చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ఒక్క మాట స్వరం తెరిచి చెప్పండి, ఇక నుండి నిర్లక్ష్యం చేయను ప్రభువా, నీ సందులో ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ప్రభుతో మాట్లాడండి. మీ కాన్సన్ట్రేషన్ కొద్ది నిమిషాలు యేసయ్య వైపు చూపించండి. అన్ని విషయాలు ప్రక్కన పెట్టండి. క్షమాపణ అడగండి. అవును ప్రభువా, జబ్బు వచ్చినా ఉద్యోగానికి వెళ్తున్నాను, వ్యాధి వచ్చినా పనులు చేసుకుంటున్నాను, ఇగో కష్టం కలిగిన అన్ని పనులు చేస్తున్నాను, కానీ నీ సన్నిధికి రావడానికే దాన్ని వంకగా చూపిస్తున్నాను. నాకు వ్యాధి కలిగింది, నాకు ఆపరేషన్ అయింది, నాకు అదయింది, ఇదయింది, నాకు జబ్బు వచ్చింది, నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, శ్రమలో ఉన్నాను. ఇవన్నీ ప్రార్థనకు ఆటంకాలుగా, సాకులుగా చూపిస్తూ నా శ్రద్ధాభక్తి అనే జీవితాన్ని నేను పాడు చేసుకుంటున్నానయ్యా, నన్ను క్షమించండి. ఇక మీదట ఇన్ని శ్రమైన, శోధనైన, కష్టమైన, ఇరుకైన ఇంట్లో శవాన్ని పెట్టుకుని ఆ స్త్రీ ఎలా పరుగులు పెట్టిందో అలాంటి ఆసక్తిని కనపరుస్తానైనా, అలాంటి ఆసక్తిని కనపరుస్తాను ప్రభువా. నన్ను ఆశీర్వదించు నాయనా, నన్ను ఆశీర్వదించు ప్రభువా. అలాంటి భక్తి జీవితాన్ని నేను కలిగి ఉండడానికి తీర్మానం తీసుకుంటున్నాను. నన్ను బలపరచండి యేసయ్యా, నన్ను బలపరచండి నాయనా, నన్ను బలపరచండి, నన్ను బలపరచండి. పరమ తండ్రి, ఇంతవరకు నీ మాటల చేత మరొకసారి మా ప్రార్థన జీవితాన్ని ఉజ్జీవింప చేసినందుకొరకు స్తోత్రాలు. మాతో మాట్లాడినందుకొరకు నీకు వందనాలు. ఇంకను మమ్మల్ని బలపరచండి, నూతన కార్యాలు జరిగించండి, హృదయవాంఛలు తీర్చండి. ప్రతి విరోధమైన ఆత్మ యేసు నామమున లాయమైపోవునుగాక. నీ ఆత్మతో బలపరిచి నీ శక్తి కలిగిన కార్యాలు జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకునండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపించుకుంటూ శూనేమీరాలు వంటి ప్రార్థన అనుభవాలు, అలాంటి ఆధ్యాత్మిక విశ్వాస జీవితం మాలో ప్రతి ఒక్కరికి దయచేసి మీరే బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 800877774444.